మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన అందరం కూడా ప్రీతం ముఖ్యమంత్రి గారికి, మరీ ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన పూర్తిగా రివ్యూ చేసి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా రాసుకొని వచ్చే మార్చ్ ఏప్రిల్ నాటికి అన్నీ కూడా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ హర్డిల్స్ ఏవైతున్నాయో క్లియర్ చేస్తామని చెప్పడం కూడా నిజంగా కూడా మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదొకటే కాకుండా ప్రాజెక్టులు కంప్లీట్ కావాలంటే ముందుగా కావాల్సింది ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారు దాదాపు 5,000 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్కి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఎక్కడెక్కడ ప్రాజెక్టులకు ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ప్రతిరోజు కూడా భూముల రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. మనము ఈ ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ప్రాజెక్టులు చేయడం కష్టం కాబట్టి మరొక దూరమైన ఆలోచనతో ప్రాజెక్టులను నిజంగా కూడా చేయాలి, కంప్లీట్ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టే ఈరోజు ల్యాండ్ అక్విజిషన్కి పూర్తిగా ఆర్థిక సహకారం అందించి త్వరితగతిగా పూర్తి చేయాలని తీసుకున్న నిర్ణయానికి మేము స్వాగతం పలకడం ఒకటే కాకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ముఖ్యంగా ఈ ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు ఒక్కటే కాకుండా స్టార్టింగ్ పాయింట్ నుంచి లాస్ట్కి లక్ష్మీదేవిపల్లి వరకు కూడా ఈ ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో గతం ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నిర్వీర్యం చేసి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తర్వాత స్టార్ట్ అయిన కాళేశ్వరాన్ని మీద పెట్టే ధ్యాస పాలమూరు రంగారెడ్డి పెట్టలేదు అనే మాట మరొకసారి రుజువైంది. తద్వారానే పాలమూరు ప్రజలు తగిన బుద్ధి కూడా చెప్పారు. అయినా కూడా బయట అబద్ధాలు ఎట్లా అంటే అసలు నిజంగా కూడా 100 సార్లు అబద్ధం మాట్లాడితే నిజమైపోతానే ధోరణిలో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా పాలమూరు జిల్లా ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా 95% ప్రాజెక్టు పూర్తయిందని చెప్పేసి అబద్ధాలు పలుకుతూ ఉన్నారు. లెక్కలతో ప్రకారంగా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా, ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక రేవంత్ రెడ్డి సార్ లాగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అంత సబ్జెక్ట్ కూడా మా దగ్గర కూడా ఉంది. ఖచ్చితంగా మీరు పాలమూరు రంగారెడ్డి మీద చేసినటువంటి నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్యానికి పాలమూరు వెనుకబడతనానికి గురైంది కాబట్టి ఆ వెనుకబడతనాన్ని ఖచ్చితంగా తీసేసి పాలమూరు రంగారెడ్డిని త్వరితగతిన వార్ పుట్టింగ్లో తీసుకొని చేయాలనే సంకల్పంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశారు. కాబట్టి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ముంపు గ్రామాలు, R&R సమస్యలు, ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారానికి ఎన్ని డబ్బులైనా ఇస్తామని చెప్పడం నిజంగా కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఈ విధంగా పెద్ద మనసుతో ప్రాజెక్టుల మీద డబ్బులు వెచ్చించి కంప్లీట్ చేయాలనే ఆలోచన విధానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టే, ఆలోచన విధానం ఉన్నటువంటి మంత్రి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈరోజు సాధ్యమవుతుందన్నమాట మరొక్కసారి తెలియజేస్తూ, మరి ఏ కృష్ణా బ్రిడ్జ్ మీద సెక్యూరిటీ బ్రిడ్జ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారో ఆ బ్రిడ్జికి సంబంధించి ఆ బ్రిడ్జితో ఏ విధంగా లాభం చేకూరుతుందో తెలిసిన ప్రజాప్రతినిధులముగా, అది కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, జిఎంఆర్ గారు కావచ్చు, శ్రీహరి గారు కావచ్చు, లేకపోతే మేఘారెడ్డి గారు కావచ్చు, ఉమ్మడి పాలమూరు సంబంధించిన అందరూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ బ్రిడ్జికి సంబంధించిన అంశాన్ని ఏదైతే ఆత్మకూరుకించి బ్రిడ్జి మీదకి పోయి మన గద్వాలు పోయే ప్రతి వెహికల్ కూడా ఆత్మకూరుకించి నేరుగా గద్వాలకి 6-7 కిలోమీటర్ల దూరంలో 5 నిమిషాల్లో పోయేటువంటి సునాయాసంగా ఉండేటువంటి బ్రిడ్జ్, అందరికీ ఆమోదమైనటువంటి బ్రిడ్జ్ను కూడా ఈరోజు ఆపడం అనేది కరెక్ట్ కాదు. మరి దీనికి వారు కోరిన విధంగా బహిరంగ సభ పెట్టండి అన్నారు. బహిరంగ సభకు కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజాభీష్టం మేరకే ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా ప్రజల సౌకర్యార్థం ఖచ్చితంగా బ్రిడ్జ్ కూడా సేఫ్టీ సౌకర్యార్థం తెలిసిన వ్యక్తులుగా మాకు కూడా ఆ బ్రిడ్జ్ జూరాల బ్రిడ్జ్ మీద అంటే ఆ బ్రిడ్జ్ ఉంటేనే మేమందరం ఉంటాం కాబట్టి బ్రిడ్జ్ను కాపాడుకునేటువంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తులంగా మాకు కూడా పూర్తిగా దాని మీద ధ్యాస ఉంది. బ్రిడ్జ్ సేఫ్తో యుక్తంగా ఆ ప్రజల సౌకర్యమైనటువంటి కార్యక్రమాన్ని ఏదైతే జూరాల కొత్తపల్లి మధ్యలో నిర్మాణం చేయాలని తలపెట్టామో ఖచ్చితంగా అది అందరికీ సౌకర్యవంతమైంది. అదొక్కటే కాకుండా ఆ బ్రిడ్జ్ కూడా జూరాల బ్రిడ్జ్ కూడా సేఫ్ అయినది అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, వెహికల్స్ అలో చేయకుండా ఖచ్చితంగా కట్టడి చేస్తాం. ఆ తర్వాత తద్వారా ఏదైతే 12 24 కిలోమీటర్లు
వెహికల్ బ్రిడ్జ్ ఎక్కి దిగేటువంటి ఆ డిస్టెన్స్ని తగ్గించి ఏదైతే గతంలో వనపర్తి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, గద్వాల, మంత్రాలయం, ఎమిగనూరు 4 లైన్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జికి సంబంధించిన అంశాన్ని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. తద్వారా మాత్రమే ఈ టేలెంట్స్ అయినటువంటి మున్సిపాలిటీ ఆత్మకూరు కావచ్చు, లేదా గద్వాలకి కనెక్టివిటీ కావచ్చు, ఇవన్నీ కూడా రవాణా సౌకర్యం ఉంటేనే తప్ప బాగుపడే అవకాశాలు లేవు. కాబట్టి దయచేసి ఆత్మకూరు ప్రజల్ని, గద్వాల లేకుంటే మదనాపురం, కొత్తకోట, వనపర్తి ప్రజలను తెలియజేస్తా ఉన్నా, ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రజల సౌకర్యార్థమైతే అని అనుకుంటున్నామో అంతకంటే ముఖ్యంగా జూరాల సేఫ్టీ కూడా సంబంధించిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా మేము ప్రభుత్వంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారు కూడా కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ మీటింగ్ ద్వారా ఈరోజు ఒక నమ్మకం కలిగింది, పాలమూరు జిల్లా ప్రజలకు నమ్మకం కలిగింది. మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మా హయాంలో వెనుక నెట్టివేయబడ్డటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈరోజు త్వరితగతిన శరవేగంగా ముందుకు పోతా ఉంది. వీలైనంత తొందరలో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఏ కలగన్నారో పాలమూరు ప్రజలు ఆ కళను సాకారం చేసే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా అందరు ప్రజల తరఫుకి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఈడ బ్రిడ్జ్ కట్టడం వల్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి 100 ఎకరాల భూమి పక్కలేం లేదు, లేదా జిఎంఆర్కి ఏం లేదు, లేకపోతే వాకిటికే భూములు లేవు. ఆ బ్రిడ్జ్ చేయడం వల్ల మా ఇంటికి వచ్చేది కూడా ఏం కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆత్మకూరు మేజర్ మున్సిపాలిటీ, అదే మాదిరి గద్వాల్ పెద్ద మున్సిపాలిటీ. ఆ గద్వాల్కి ఆత్మకూరుకి ఒక బంధం ఉంది. ఆ బంధంలో పోవాలంటే 12 కిలోమీటర్లు వెనక్కి పోయి జూరాల మీదకి వచ్చి మళ్ళీ 13 కిలోమీటర్లు ముందుకు వస్తే తప్ప ఆత్మకూరు అదే మాదిరిగా గద్వాల కలిసే పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు 7 కిలోమీటర్లు 5 నిమిషాల్లో ఆత్మకూరు గద్వాల కన్వెంట్ ఏ వెహికల్స్ అయితే పోద్దనుకుంటున్నామో ఆ గద్వాలకి పోయే వెహికలే ఆత్మకూరుకి ఈ బ్రిడ్జ్ మీద వస్తే ఖచ్చితంగా జూరాల సేఫ్టీ కూడా ఉంటుంది, ప్రజల సౌకర్యార్థం అవుతుంది. ఇక్కడ మా అందరికీ దాని నుంచి వచ్చేది ఏం లేదు. ప్రజల సౌకర్యార్థం కోసం ఏదైతే వాళ్ళు కోరింది కదా, నేను డీకే అర్ణవ్ గారిని కోరుతా ఉన్నా, ఆ సోదరిమని ఏదైతే కోరిందో ప్రజా అభిష్టం కూడా చూడాలి. అందరినీ ఒక మీటింగ్ పెట్టినారు కదా, మేము మీటింగ్ కూడా సిద్ధంగా ఉన్నాం. మీటింగ్ గద్వాలైనా సరే, లేదా ఆత్మకూరులో అయినా సరే, లేదా బ్రిడ్జ్ కాడ అయినా సరే, మరి మీరు ఎప్పుడు మీటింగ్ టైం ఇస్తే ఆ టైంకి ఖచ్చితంగా మీటింగ్ పెట్టి ప్రజాభిష్టం మేరకే నేను బ్రిడ్జ్ కూడా తీసుకుంటాం. నాట్ ఓన్లీ ప్రజాభిష్టం మేరకు టెక్నికల్గా కూడా అధికారులు కూడా వచ్చి ఎకనామికల్గా కట్టాల్సిన బ్రిడ్జ్ ప్లస్ దాని అవసరం ఎంత ఉందో, ఎక్కడి నుంచి పోతుందని సేఫ్టీ ఉంటుందో అక్కడ కట్టడానికి అధికారులు కూడా ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు కూడా చేస్తారని తెలియజేస్తా ఉన్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సోదరులారా, గింత పూర్తి అయ్యేటోళ్ళు లేకుంటుండే. పాలమూరు ప్రాజెక్టుల మీద కూర్చొని మాట్లాడి 10 ఏళ్ళు ఒక్కరోజు కూడా ఒకరు మాట్లాడినప్పుడు అడగని నోర్లు ఇప్పుడు పనిచేస్తూ ఉంటే కాళ్ళ వల్ల కట్టబెట్టి కింద పడేద్దామని ప్రయత్నం చేయడం అంటే పాలమూరు రంగారెడ్డి ఏ విధంగా మా హయాంలో పూర్తయితే మాకెక్కడ మంచి పేరు వస్తుందన్న బాధన నాకైతే అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు ఒక్కటిసారిగా 2 సార్లు 3వ 4వసారి మీటింగ్ పెట్టి ఇంత R&Rకి కానీ, లేకుంటే ముంపుకు గురైన గ్రామాలకు కానీ, లేకుంటే ఏదైతే భూములకు డబ్బులు ఇచ్చే విషయాలు కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ డబ్బులు ఇచ్చే పరిస్థితి గతంలో ఉండేనా? ఎవరిని అడిగే మాట్లాడే పరిస్థితి ఉండేనా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఉంది కాబట్టే, ప్రతి వేదిక మీద చెప్పుతున్నాడు కాబట్టే ఈరోజు మీటింగ్స్ చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఆయన సంకల్పం పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలని, ఆ సంకల్పాన్ని పూర్తి చేయడానికి మేమందరం కూడా సైనికుల్లాగా పనిచేసి ప్రజల ఆలోచన విధానాన్ని టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెబుతున్న అబద్ధాలని ఎండగొట్టి ఖచ్చితంగా ప్రజలకు నిజాలు చెప్పే కార్యక్రమం తీసుకుంటాం. మా దగ్గర లెక్కలు ఉన్నాయి, ఎక్కడ ఎన్ని డబ్బులు ఉపయోగించారు, 10 సంవత్సరాలు మీరు ఎందుకు పెట్టారు, ఆ డబ్బులు కాళేశ్వరం కంటే తక్కువ ఎందుకు ఇచ్చారు, కాళేశ్వరం టైంని తొందరగా ఎందుకు కంప్లీట్ చేశారు, పాలమూరు రంగారెడ్డిని ఎందుకు నిర్లక్ష్యం చేశారు. షిల్టింగ్ తీయడం అనే విషయంలో ఓన్లీ జూరాలకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు అదొక గుండెకాయ లాంటిది. దాంట్లో 11 టీఎంసీల వాటర్ ఆపుకునేటువంటి మాట ఉన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆగుతున్నది 6 టీఎంసీలే.
దాన్ని ఏదో రకంగా షీల్డింగ్ తీయాలి, దానికి కావాల్సినటువంటి టెక్నికల్ పద్ధతులు ఏవైనా ఉంటే అనుసరించి తీయడం వల్ల నీళ్లు నిలుపుకోవడానికి సామర్థ్యం పెరుగుతుంది. సేమ్ టైం కొంత అది జూరాల్లో కావచ్చు, లేకపోతే సంగమండల బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి కర్ణాటక భూములకు డబ్బులు ఇస్తే కూడా ఖచ్చితంగా నీళ్ళు ఎక్కువ ఆపుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయమే చర్చకు వచ్చింది. సేమ్ టైం మక్తల్ నియోజకవర్గ ప్రజల తరపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2 ముంపు గ్రామాలైనటువంటి అది భూత్పూర్ కావచ్చు, నేడుగొంపు కావచ్చు, ఆ ముంపు గ్రామాలు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జీవో వచ్చి ఉండే ముంపు గ్రామాలని 122 జీవో నెంబర్ ఉంటే దాన్ని బీఆర్ఎస్ హయాంలో 2023 నవంబర్లో ముంపు గ్రామాలకు ప్రకటించకుండా దానికి 70 లక్షలు 11 లక్షలు ఇచ్చి ముంపు గ్రామాలు కాదు అని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన పరిణామాలు, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత, కన్సర్న్డ్ జిల్లా మంత్రి మన జూపల్లి గారిని కలెక్టర్లు తీసుకుపోయి చూపించిన తర్వాత, మొన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హెలికాప్టర్లో ముంపు గ్రామాల పరిస్థితి చూపించిన తర్వాత వాళ్ళు ఈరోజు స్పష్టంగా ఈ చర్చల్లో ఈ 2 గ్రామాలను కూడా ముంపు గ్రామాలుగా ప్రకటిస్తామని చెప్పిన మాట నిజంగా కూడా మా నేడుగొం, భూత్పూరు గ్రామాల ప్రజల తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.